హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట. ఇక్కడైతే మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నానండి. సో అందులోకి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఎప్పుడు మండే వచ్చిందంటే దోశ చేస్తాను ఎక్కువగా. ఇంకా మా బాబాయ్ అయితే ఇడ్లీ కావాలనేసి అడిగాడు అనమాట. సో అందువల్ల ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే అది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాన్ని స్క్రూ అయితే లూజ్ అయిపోతాను. ఇంకా అదైతే కొంచెం నేనైతే టైట్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్నానం అది చేసేసి ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకు లేదన్నమాట, వర్క్ లేదు. సో అందువల్ల ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా మెల్లిగా చేసేద్దాంలే అనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళేది ఉంటే మాత్రం 9 కల్లా వెళ్ళిపోతారు. అందువల్ల నేను ఇంకా 5కే లేచేసి 8:30 వరకు అయితే అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా లేదు కాబట్టి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా 10 అలా అవుతుందన్నమాట, 9:30 అవుతుంది. తినేసేసరికి అయితే ఇంకా 10 అయిందన్నమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది. సో అందువల్ల ఇంకా మెల్లిగా ఇంట్లో కొంచెం లేవడం తొందరగానే లేచాను, కానీ పనులే కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజైతే ఇడ్లీ అయితే వేసేసానండి. ఇది 6 ప్లేట్స్ ఉంటాయి. ఇంకా నేను కొంచెం పెద్దగానే వేసేస్తానమాట. ఒక 5-6 తిన్నా కూడా మనకి కడుపు టైట్ అయిపోయేటట్టు ఇంకా పెద్దగానే పెట్టేస్తానమాట. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ అది పల్లీ చట్నీ అండ్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేశానండి. చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసాయి. నేను కూడా తినేయం. అప్పటికే లేట్ అయిపోతుంది అనమాట, 10 అయింది. సో అందువల్ల తిందాంలే అనేసి అయితే ఇంకా మేమైతే ఇక్కడ కూర్చుంటున్నామండి. పిల్లలకి వాళ్ళందరికీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారనేది కూడా నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో తినేసి ఇంకా పూజ తినడం ఇవన్నీ అయిపోయాక ఏంటంటే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వేపాకు అయితే తీసుకొచ్చారండి. పాపకైతే చికెన్ పాక్స్ అయిందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 11 days అయిపోతుందనమాట పాపకి. ఇంకా స్నానం అదైతే ఏమీ చేయించలేదు. సో అందువల్ల నిన్న చేపిద్దాం అనుకుంటే సండే అయితే స్నానం చేయించకూడదు అన్నారు. ఆదివారము అండ్ బుధవారం ఏమో గాత దినం అంటారంట అండి. సో అందువల్ల చేయించలేదు. ఇంకా తర్వాత అయితే వేపాకంతా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పెట్టేసి అందులో కొద్దిగా వేపాకులు ఇంకా పసుపు కూడా వేసేసి బాగా మరిగించేసాను అనమాట. మరిగించి ఈ వాటర్తో స్నానం చేయించాను. ఫస్ట్ అయితే వేపాకు పసుపు బియ్యం పిండి కలిపేసి పాపకి చక్కగా పేస్ట్ లాగా బాడీకి అంతా కూడా అప్లై చేసేసాను. ఆ తర్వాత అయితే ఇంకా ఈ నీళ్ళతో స్నానం అయితే చేయించాను అనమాట. చాలా నీట్గా అయిందనమాట. ఇంకా వేపాకు పేస్ట్ ఏమో ఈ విధంగా చేసుకున్నాను. బియ్యం పిండి లాగా చేస్తే మనకి అది ఏంటంటే స్క్రబ్, బియ్యం పిండి వేస్తే స్క్రబ్ లాగా యూజ్ అయింది అనమాట. బాడీకి అంతటికి కూడా చాలా బాగా పట్టిందండి. సో ఇదండి, ఈ విధంగా అయితే అప్లై చేసాను అనమాట. సో చూడరా now